సోదరిమణులారా, ప్రైజ్ ద లార్డ్. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది యేసుక్రీస్తు నామమే సుమండి. నేటి అంశం 119వ సంకీర్తనలోని 6వ భాగం 41 నుంచి 48 వచనాలు. దీని పతాక శీర్షిక వావ్ అనగా హుక్ ఆర్ నెయిల్ లేదా మరియు అని అర్థం. దీనిని శిలువపై క్రీస్తు శరీరంలో కొట్టబడిన మేకులకు చిహ్నంగాను, దేవునికి నరులకు మధ్య అనుసంధానకర్తగాను, ఇహపరములకు కనెక్షన్గాను చూస్తాం. అంతేకాదు, దేవుడు 6వ దినాన నరుని సృష్టించారు కనుక ఇది మానవునికి కూడా ఇది చిహ్నంగా ఉంది. ఇక్కడ భక్తుడు ప్రార్థనలు చేస్తున్నాడు, నమ్ముకొందును, అనుసరించేదును వంటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడు. ఈ 8 వచనాలు యేసుక్రీస్తు జీవితంలో ఎలా నెరవేరాయో చూద్దాం రండి. 41 దేవుని వాగ్దాన ప్రత్యక్ష రూపం క్రీస్తే. ఇక్కడ భక్తుడు కోరుకున్న కృప మరియు రక్షణ అనేవి యోహాను సువార్త 1:14-17 ప్రకారం యేసుక్రీస్తు ద్వారానే ఈ లోకానికి లభించాయి. ఇక రెండవది 42 దేవుని వాక్యాన్ని విశ్వసించు, అప్పుడే నిందల్లో నువ్వు ధైర్యంగా ఉంటావు. యేసయ్య తన పరిచర్యలో శాస్త్రులు పరిచర్యల నుండి ఎన్నో నిందలు ఎదుర్కొన్నప్పుడు వాక్య ఖడ్గంతోనేగా జయించారు, మరి సాతాన్ని కూడా. అలాగే 43 సత్య స్వరూపి, సత్యవాక్యమును నా నోట నుండి తీసివేయకము అన్న ప్రార్థన క్రీస్తులోనే సంపూర్ణమైంది. ఆయనే మార్గం, ఆయనే సత్యం కదా. ఇక 44-45 తండ్రి చిత్తానికి సంపూర్ణ విధేయత. ఇక్కడ యేసయ్య మరణ పర్యంతం తండ్రి ఆజ్ఞల్నే నెరవేర్చారు. మరి మనం కూడా విశ్వాసంగా దేవుని వాక్యాన్నే నెమరవేయాలి, అప్పుడే దాని రుచిని మనం ఆస్వాదించగలం. 46 రాజుల ఎదుట సాక్ష్యం. మరి యేసయ్య కానీ పౌలు కానీ పిలాతు, హేరోదు, కైసరు మొదలుగా అధికారుల ఎదుట నిలబడినప్పుడు నిర్భయంగా వాక్య సత్యాన్ని ప్రకటించారుగా. ఇక 47-48 వాక్యంపై ప్రేమ. క్రీస్తుకు దేవుని వాక్యం పట్ల ఉన్న ప్రేమ అపారమైనది. ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తూ లేఖనాలను ధ్యానించడం ద్వారా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలోనే ఆనందించారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారం అన్నారుగా. ముక్తాయింపు. కీర్తనకారుడు ఏ లక్షణాల కోసమైతే ప్రార్థన చేశాడో వాటన్నిటికీ నిలువెత్తు నిదర్శనం మెస్సయ్య యేసుమండి. దోస్త్, మనం కూడా ఆ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ చరణంలో ఉన్నటువంటి ఆశీర్వచనాలన్నీ మనం అనుభవించగలం. నేటి ప్రశ్న, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదును. రిఫరెన్స్ ప్లీజ్. గాడ్ బ్లెస్ యు ఆల్.